మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అష్టమి అనేది చాలా మంచి తిథి. ఈరోజు అప్పుకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అష్టమి రోజు రాత్రి 7 దాటిన తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, 1 కోటి రూపాయల అప్పు ఉన్నా తీరిపోతుంది. వద్దన్నా ధనం వస్తుంది. స్వయంగా మీరే మీ అప్పులను తీర్చుకోగలుగుతారు. ఉప్పుకు అప్పుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పుతో అప్పు కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉప్పుకి మన అప్పులన్నీ తీర్చేసే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా, ఎన్ని లక్షల అప్పులు ఉన్నా పర్వాలేదు. అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉండే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విపరీత ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లెక్కను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. స్త్రీలు ఏ రోజు గాజులను ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారి కోటీశ్వరుడిగా మారుతాడు అనే ఈ 2 ప్రశ్నలు పార్వతీదేవి మనస్సులో చెలరేగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలడని తలచి కైలాసానికి బయలుదేరింది. మరి ఆ 2 ప్రశ్నలకు శివుడు పార్వతీదేవికి ఏ సమాధానం చెప్పాడు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు: దేవి, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడుగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది: ప్రభు, నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది: ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? 2వ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు: దేవి, నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించమని అని అంటుంది. దానికి శివుడు, ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతునికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు. వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు. దుష్ట స్వభావం కలిగినవాడు. అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుక్కి ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలకి మరియు మిగిలిన 2 కొడుకులకు, కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు: నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ నాకు కూతురు లేదు. నాకు ఒక కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టాలను, నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతురుని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు.
ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు. అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు, ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు, ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు, ఏం చెప్పమంటారు నా బాధను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, ఓస్ అంతేనా, చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా. నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో, ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు. చూడు పార్వతీదేవి, ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు 3 కోడళ్ళు, ఒక కూతురు, ఆమె పేరు రాధ అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు. ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్లగాజులుగా మార్చేసింది. గాజులను కొనాలని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి. ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. 3 కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు. ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా, కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఎవరు ఈమె? బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు 3 కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులమ్ముకునే ఆవిడ ఇలా అంది, చూడండి, నేను మొత్తం 4 గాజులు వేశాను, మీరు 3 మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు, ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంటిలో 3 కోడళ్ళు ఉన్నారు అంతే కదా, మరి నువ్వు 4 ఎలా గాజులు వేశావు అని అంటాడు. దానికి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేలుతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది. దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు. ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు. అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురుగా భావించటం లేదు, ఇక నేను మీ ఇంటిలో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో, ఎందుకు తల్లి, ఏమైందని అడుగుతాడు. దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా,
నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు? నీ దృష్టిలో నేను లేను, అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బుల సంచిని తీసుకుని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, ఇదిగో నీ డబ్బులు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్ళు పడినంత పని అయ్యింది. ఆవిడ ఇలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అప్పట్నుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు. కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది. తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది. ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి. మూడో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటి అంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి, నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు. మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం. ఆడపిల్లలు గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది. శ్రీదేవతామూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం. మగవారు చేతికి కడియాలు ధరించేవారు. ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపచేసేవారట. వీడియోలోకి వస్తే, ఈ అష్టమి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, అప్పుల బాధలు పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా అష్టమి రోజున రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉన్నారు కదా. ఆ అప్పులు తీరి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేయండి.
అంతేకాదు ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి. 7 నుండి 12 గంటల మధ్యలో అంటే చీకటి పడినప్పటి నుండి మీరు పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అష్టమి రోజు చక్కగా ఒక గాజు గిన్నెను కానీ లేదా చిన్న ఇత్తడి గిన్నెను కానీ రాగి గిన్నెను కానీ చెక్క గిన్నెను కానీ తీసుకొని ఆ గిన్నె నిండుగా గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు వేసిన తర్వాత అందులో 7 లవంగాలను గిన్నె చుట్టూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తులసి ఆకును కూడా పెట్టండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలతో ఎటువంటి కష్టాలైనా సరే తొలగించుకోవచ్చు. లవంగాలకు మన దశను మార్చేసే శక్తి ఉంది కనుక 7 లవంగాలను గుండ్రంగా అమర్చి ఆ లవంగాల మధ్యలో తులసి ఆకును పెట్టుకోవాలి. తులసి ఆకు కూడా చాలా మంచి ఆకు. ఇలా తులసి ఆకును పెట్టిన తర్వాత ఆ ఆకు మీద కొంచెం పసుపును కొంచెం కుంకుమను చల్లండి. చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడ్కి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారో అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు అప్పులు ఉన్నాయి, లేదా ధన సమస్యలు ఉన్నాయి, లేదా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలివేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి. ఇలా చేయటం వలన 4 వైపుల నుండి కూడా ధనం వస్తుంది. చాలా మంచి ఉపయోగాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అంటే 2 రోజుల పాటు అలా ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోనికి కానీ లేత పచ్చ రంగులోనికి కానీ లేత నీలం రంగులోనికి కానీ మారుతుంది, లేదా తడితడిగా మారుతుంది. అలా మారిందంటే మీ ఇంట్లోని చెడంతా కూడా పోయిందని అర్థం. ఒకవేళ 48 గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే లేదా తడితడిగా మారకపోతే ఇంకొక 48 గంటలు అక్కడే వదిలివేయండి. అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో తడితడిగా మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోను ఉప్పును తులసి ఆకును లవంగాలను పసుపు కుంకుమలను ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి. ఈ శక్తివంతమైన అష్టమి రోజు ఇలా చేసుకోవటం వలన ధన సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, సకల దేవతల అనుగ్రహం కలిగి అప్పులు తీరిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అష్టమి రోజు ఉప్పుతో ఇలా చేసి అప్పుల బాధల నుండి బయటపడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.